మహోన్నతుడా మహాబలుడా స్తోత్ర. జీవం గల తండ్రి మీ చేతులకు అప్పగిస్తుంది. మీ కృపతో నింపి బలపరిచి మీ సన్నిధి మాకు ఉంచండి. మీ మాటలో శక్తి ఉంది, జీవం ఉంది, బలం ఉంది ప్రభా. అయ్యా మీ నామ ఘనతలో తీర్చండి ప్రభా. వినుతున్న బిడ్డలందరూ హృదయాలు తెరువు చేయండి అయ్యా. జ్ఞానేంద్రులను వెలిగించండి అయ్యా. మీరే మహిమ పొందండి ఆయన. అయ్యా నీ సువార్త విస్తరణ చేసి అనేక మందికి వినిపించి వారి ఆత్మను రక్షించులాగిన సహాయంగా ఇచ్చేయమని ఈ కొద్ది మనవలు ఆలకించి ముద్రించి భద్రపరచమని యేసునామమున తండ్రి ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మరి ఇందులో 2వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దైవాసక్తితో మేము ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని కోరిక ఇది, దేవుని చిత్తం, దేవుని ఇష్టం. భూలోకంలో సంఘముల మీద ఉన్న ప్రేమ, దేవుడికి ఉన్న అనుబంధం ఏంటంటే, భూలోకంలో ఏ సంఘములున్నా ఎన్ని సంఘములున్నా పవిత్రులుగా ఎంతమంది ఉన్నారో వారే ఒక సంఘము. పవిత్రులుగా పరిశుద్ధులుగా ఎంతమంది తీర్చిదిద్దబడి ఉన్నారో ప్రపంచం అంతటిలో వారే ఒక సంఘము అని బైబిల్ చెప్తుంది. ఈ పౌలు గారు అంటున్నారు కదా, పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి ప్రదానం చేసి పౌలు గారు రాసిన మాటల ద్వారా, పౌలు గారు రచించినటువంటి వాక్యాల ద్వారా భూలోకంలో ఉన్న సంఘానికి పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారికి బంధం కలిపి పవిత్రాలైన కన్యక అనగా సంఘము. అయితే ఈ సంఘము పరలోకములో ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడింది. దేవునికి స్తోత్రం. ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడి ఎవరైతే దేవుని మాటకి అంకితం కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే ఆయన రాజ్యాన్ని వెతుకుతారో, ఆయన నీతి నియమములు కలిగిన క్రియలు ఎవరైతే పఠిస్తారో వారు పరిశుద్ధమైన కన్యక, పవిత్రమైన కన్యకగా తీర్చబడుతున్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళబోయే సంఘము ఎవరు అంటే, మా సంఘం కదా మా సంఘం కదా అని కొట్టుమిట్లాడే సంఘాలు భూలోకంలో. ఎవరి సంఘమైనా ఏ వ్యక్తి అయినా పరలోకములకు సంబంధమైన క్రియలు, పర సంబంధమైన ఆజ్ఞలు ఎవరు పాటిస్తారో, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు పవిత్రంగా ఉంటారో వారిని పౌలు గారు చెప్పాడనమాట. పవిత్రమైన కన్యకగా ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రదానం చేసుకుని, ప్రదానం చేయబడిన గుంపులో మనం కూడా ఉన్నాం. ప్రదానం చేయబడిన విశ్వాసంలో మనం కూడా ఉండాలి. ప్రదానం చేయబడిన సంఘంలో మనం కూడా తీర్చిదిద్దబడి మన సంఘము కూడా యేసు ప్రభువు కోరుకుంటున్నాను. మరి ఇంకా ఏమంటున్నాడంటే, ముందుకు వెళితే మిమ్మల్ని ప్రదానం చేస్తుంది కానీ సర్పము కుయుక్తి చేత అవను మోసపరిచినట్టు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో. పౌలు గారికి మనసులో ఉన్నంత ఆలోచన, సర్పము కుయుక్తి చేత అవ్వను మోసం చేసింది కదా. ఆది కాలంలోనే ఆ ఏదైనా వనంలో ఉండకుండా వారిని బయటికి గెంటేయటానికి కారణం సర్పం వచ్చి వారిని మోసం చేసినట్టుగా మీరు కూడా కడవరి కాలంలో ఎత్తబడే గుంపులో మిమ్మల్ని కూడా ఉండకుండా పవిత్రమైన హృదయాన్ని అపవిత్రం చేసుకొని మోసపోతారేమో అని నా హృదయంలో ఆలోచన ఇలా ఉంది అని ఖచ్చితంగా పౌలు గారు చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. అంతేకాక ఒక ఆమె ఖచ్చితంగా చెప్తుంది కదా,
పరమగీతంలో ఇక్కడ ప్రదానం చేశాడు. ఈ మాటలో సంఘమును దేవుడు చిత్తానికి పౌలు గారు అప్పగించాడు. మనందరం చూసాం ఈ మాటలో. అయితే పరమగీతంలో ఒక ఆమె ఏం చెప్తుందో విందాం. ఆమె ప్రభు దగ్గర ఎలాగ వచ్చి ఒప్పుకుంటుందో మనం చూద్దాం. పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉంది కదా పరమగీతంలో మొదటి అధ్యాయంలో 6వ వచనం నుండి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అందాం. ఇప్పుడు ఒక స్త్రీని, పవిత్రమైన కన్యకను పరలోకానికి ప్రదానం చేయబడిన ఇక్కడ చూస్తున్నాడు. 6వ వచనం మొదటి అధ్యాయం, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకూడదు. ఒక ఆమె ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటుంది, నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకూడదు, నేను ఎండ తగిలిన దానో. దేవునికి స్తోత్రం. ఆ ఎండ తగిలిందంటే ఏమిటి? ఏం తగిలింది? ఎండ అనగా శ్రమ. ఎండ దెబ్బ తగిలింది అంటే నా కుటుంబానికి, నాకు గొప్ప శ్రమ కలిగి ఎండ దెబ్బ తగిలిందయ్యా. నేను ఎండ తగిలి నల్లని దాన్ని అయిపోయాను. సౌందర్యం లేదు నాలో, నీ వెలుగు లేదు నాలో, నీ పవిత్రత లేదు నాలో, నన్ను క్షమించు అని ప్రభు దగ్గరకు వచ్చి, పరమగీత మర్మాలు వేరు ఉంటాయి కదా, ఆమె అంటది, ఆమె అడుగుతున్న ఆ ఒప్పుకుంటూ, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా పెట్టారు. ఏమని పెట్టారు? మా కుటుంబంలో జగడాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, భర్తలు విడిచిపెట్టేవాళ్ళు ఉన్నారు, భార్యను విడిచి దూరం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇలాగా ఆమె ద్రాక్ష తోటనే విడిచిపెట్టేసిందట. ఆ కుటుంబానికి ఎండ దెబ్బ తగిలింది, శ్రమలు వచ్చినాయి, ద్రాక్ష తోటను విడిచిపెట్టేసిందట. కావలకాయలేదట. ప్రభు దగ్గర ఒప్పుకుంటుంది. నా సహోదరుడు నా మీద కోపించారు, అమ్మా నీ కుటుంబం నువ్వు కట్టుకో, నీ బిడ్డలు నువ్వు కట్టుకో, నీ జీవితం నువ్వు కట్టుకో అని చెప్పి కావలకత్తిగా ఉంటే, నేను కాపలా కాయలేదయ్యా, నా తోటను విడిచిపెట్టానయ్యా, నా బిడ్డలు విడిచిపెట్టానయ్యా, నా మందను విడిచిపెట్టానయ్యా అని ఒప్పుకుంటుంది వేసేయడం. ఇప్పుడు పవిత్రాలైన కన్యక ప్రధానంగా చేయబడితే మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పవిత్రముగా ఉండాలి. ఈమైతే పవిత్రాలే కానీ నల్లనిదే అయినా నేను సౌందర్యవంతురాలేనయ్యా అని ఒప్పుకుంటుంది. ఒప్పుకొని మళ్ళా నా ప్రాణప్రియుడ నీ మందును వ్యర్చుకుని చెప్తున్నావు అని ప్రభు దగ్గరకు వచ్చేసింది. ప్రాణప్రియుడ అని పిలిచింది. తప్పిపోయింది, జారిపోయింది, కుటుంబాన్ని విడిచింది, బిడ్డలు విడిచింది. అయినా సరే ఖచ్చితంగా ప్రాణప్రియుడి దగ్గరకు వచ్చేసింది. ఎన్ని రోజులు, ఎన్ని నెలలో ప్రాణప్రియుడికి ఆమె కుటుంబానికి బంధం విడిపోయింది. ఆశ్చర్యం కలిగా అంత ప్రేమతో, అంత అత్యంత కృపలో ఎదిగింది. కానీ కుటుంబాన్ని, బిడ్డల్ని, భర్తని విడిచి తోటని, నా సొంత తోటని నేను కాయలేదయ్యా అని ప్రాధేయపడుతుంటే, ఆ ప్రాణప్రియుడితో మాట్లాడుతున్న మళ్ళా వచ్చి పశ్చాత్తాపడి, నా పాపం మీదయ్యా, నా తోటని కాయలేదయ్యా, నా తోటను విడిచిపెట్టేదయ్యా, నేను నల్లనిదానయ్యా, నన్ను క్షమించు అని ప్రాణప్రియుడి పాదాలు పెట్టుకుంది. మనం కూడా తప్పిపోయినప్పుడు, తొలగిపోయినప్పుడు, జారిపోయినప్పుడు ప్రాణప్రియుడా అని ఆయన కేకేసేలాగా, ఆయన పదాలు పట్టుకునేలాగా ఉంటే పవిత్ర కన్యకతో నిన్ను కూడా చేర్చబోతున్నాడు. మనందరినీ ఆమెలో చేర్చబోతున్నాడు. ఆయన అంటుంది కదా 7వ వచనం,
నా ప్రాణప్రియుడా, నీ మందను నువ్వెచ్చటలేకుదు అని అడుగుతుంది. ప్రాణప్రియుడు అనగా యేసు ప్రభువారు. ఈ నల్లని స్త్రీ, ఎండ దెబ్బ తగిలిన స్త్రీ, ఈ సంఘము శ్రమలలో ఉంది, శోధనలో ఉంది. ఈ స్త్రీ వడదెబ్బ తగిలింది, ఎండ దెబ్బ తగిలింది, కానీ తెలుసుకొని పశ్చాత్తాపం నేర్చుకుంది. ఈనాడు ఎన్ని సంఘాలకు పశ్చాత్తాపం లేదు, ఈనాడు ఎంతమందికి పరితాపం లేదు, పరిశుద్ధత లేదు అని యేసయ్య ఖచ్చితంగా ఇక్కడ అడుగుతున్నాడు. నల్లగాను అని నన్ను చిన్న చూపు చూడొద్దయ్యా, నేను ఎండ దెబ్బ తగిలిందయ్యా నాకు అని అడుగుతూ, అదేపడుతూ, పశ్చాత్తపడుతూ, మళ్ళా నేను నా మందని నీ మందతో కలిపి కోల్పోతానయ్యా, నన్ను క్షమించి నా మందని నేను మందలో కలిపయ్యా అని అడుగుతూ ఉంది. ఈనాడు సంఘాలలో ఇలాంటి పశ్చాత్తాపం, స్త్రీలలో ఇలాంటి పశ్చాత్తాపం, కుటుంబాలలో ఇలాంటి శోధనలు ఉన్న కుటుంబాలు ఎన్నున్నాయో, కానీ వారందరూ కన్యకలాగా ఉండాలి, పవిత్రురాలుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని వాక్యం చెప్తుంది. మనం నేర్చుకోవాలి. అందుకని ఈమెకి ఎండ దెబ్బ తగిలిందట. మనకు కూడా మన కుటుంబాల్లో ఎక్కడో భర్త కోసేసాడేమో, భార్య కోసేసిందేమో, బిడ్డలు విడిచిపెట్టేసిందేమో, మళ్ళా కలుపుకోవాలి, మళ్ళా కలిసి వారితో పయనము చేయాలి. వారి మందని నీ మంచలోకి, నీ నీడలోకి తోలుకురావాలి అనే ఆశ ఈమెకి కలిగింది. ఈమె సౌందర్యవంతురాలే, ఈమె మారుమనసు పొందిన వ్యక్తే, ఈమె దేవునితో నడిచిన వ్యక్తే, ప్రాణప్రియుడా అని పిలిచిన వ్యక్తే, అయినా ఎండ దెబ్బ కలిగింది. ఇలాగా ఎన్ని కుటుంబాలు, ఎన్ని సంఘాలు, ఎంతమంది స్త్రీలు శ్రమలో ఉన్నారు. ఆ శ్రమ నుంచి బయటకు రావాలి, ఆ శ్రమను జయించాలి, కుటుంబాన్ని మళ్ళా కలుపుకోవాలి, బిడ్డల్ని కలుపుకోవాలి, నిత్య రాజ్యము వెతుక్కోవాలి. కాబట్టి ఆమె 7వ వచనంలో, నా ప్రాణప్రియుడా, నీ మందును నీ వెచ్చటకు అని అడుగుతుంది. ప్రభా, నీ మందులో నా మందును కూడా చేర్చుకో. అందుకని మందులో కలుపుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మందులో కలుపుకోమని ప్రేమతో, బాధతో, శ్రమతో, శోధనతో వచ్చి దుఃఖపడుతూ ఆయన పాదాల దగ్గర పట్టుకొని, నా ప్రాణప్రియుడా అని పిలిచి, నీ మందులను వెచ్చక నేర్పుతున్నావు, అర్చక నేను జ్ఞాపకానికి ఇష్టపడుతున్నానయ్యా, నా మందును తోలుకొస్తానయ్యా అని ప్రాధేయపడుతుంది. మా కుటుంబాలు చెప్పిన వారు, బిడ్డలు వదిలేసిన వారు, విచ్ఛిన్నమైపోయే కుటుంబాలు ఎన్నున్నాయో భూలోకంలో, శ్రమల్లో, కష్టాల్లో, ఈ ఎండ దెబ్బ ఎవరికి తగిలిందో ఆయా పిల్లలందరూ ఆ కుటుంబాలను కలుసుకోవాలని, ఆ కుటుంబాలతో మమేకముగా జీవించమని, దేవునితో సమాధానపడమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు నీ మందు ఎక్కడుంది అంటే, లోకములో, త్రాగుడులో, జోదములో, వ్యభిచారంలో, పాపములో పట్టుబడిపోయింది. కాబట్టి పట్టుబడిపోయిన పాపములో ఉంది, శ్రమలో ఉంది, ఇరుకులలో నుండి, ఇబ్బందుల్లో నుండి తప్పించబడి మళ్ళా యేసు వైపు చూస్తే, యేసయ్య నీ కుటుంబాన్ని కనికరిస్తానికి ఇష్టపడుతున్నాడు, నీ బిడ్డలను కనికరిస్తానికి ఇష్టపడుతున్నాడు, నీ బిడ్డలను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఒప్పుకుంటున్నావా? ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నువ్వు చేర్చుకుంటానికి ఇష్టపడుతున్నావా? కదా, ప్రాణప్రియుడు చేర్చుకుంటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, మధ్యాహ్నమున నేను ఎచ్చట నీడకు వాటిని తోలుతున్నాను, నాతో చెప్పును. దేవుడికి స్తోత్రం. నేను పరమగీతం అర్థం చెప్తున్నాను, మీకు వాక్యాన్ని అర్థం చెప్తున్నాను. ఎందుకంటే ఉదయం వేసే ఎండ వేరు, సాయంత్రం వేసే ఎండ వేరు. కానీ ఏమంటారు కదా, మధ్యాహ్నం ఎండలో ఉన్నామయ్యా. ప్రభుత్వం చెప్తుంది, నేను మధ్యాహ్నం ఎండలో ఉండాలి,
అంటే మధ్యాహ్నం ఎండ అంటే ఎలాంటిది? చిరుసమట్లు పోసేది, ఉప్పురాడుంది, భరించలేనిది, జయించలేనిది మధ్యాహ్నం ఎండ. అందరూ మన ఎండాకాలం వస్తే చూడు, అందరూ లోపల ఉంటాం, ఎండ తీరే వరకు బయటకు రాదు. కేవలం మనుషులము, అల్పులము, అభాగ్యులము. ఆ ఎండ తట్టుకోలేని స్థితిలో అందరూ ఇంట్లో ఉంటాం. అలాగే ఈ కుటుంబానికి వేసిన ఎండ మధ్యాహ్నం వేసే ఎండ లాంటిదట. ఎండ దెబ్బ తగిలిందట. మీరు గుర్తించాలి అందరూ, ఎవరు కుటుంబం, ఎవరు భర్తలు, ఎవరు భార్యలు కుటుంబం ఇచ్చినారైపోయారు, ఎవరు కుటుంబాలు పట్టుకోలేకపోయారు, ఎవరు పిల్లలతో అత్తుకోలేకపోయారు, ఎవరి జీవితాలు ఎలా ఉండేయో ఈ వాక్యం ద్వారా కట్టుబడాలని మనం చేస్తూ ఉన్నాం. మీ జీవితాలు కట్టుబడాలి. కట్టుబడిన రోజునే పవిత్రాలైన కన్యకతో నేను చేర్చబడబోతున్నావు. పవిత్రమైన సంఘములో చేర్చబడుతున్నావు. సార్వత్రిక సంఘములో చేర్చబడుతున్నావు. రేపు రానున్న రాజ్యములో కడబోలు శబ్దము విని పరలోకానికి వేగముగా వెళ్ళగలిగే సంఘములో నీవు కూడా ఉంటావు. దేవుని వాక్యం సహిస్తుంది. నేను మాట్లాడుతూ తప్పే, యేసయ్యే మాట్లాడుతున్నాడు. అందుకే నేను అంటున్నాడు, ముసుగు వేసుకొని ఏమంటున్నాడు? నాతో ఏం మాట్లాడుతున్నాడు? మొదటి మాట, ముసుగు వేసుకుని దానివై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను అంటున్నాడు. నీతో నేను ఎందుకు, నాకేం సంబంధం? అమ్మా యేసయ్యని మాట్లాడింది. నీవు నీ జతగాలతో స్నేహాలు చేశావు, నీ జతగాలతో కలిసి ముచ్చట్లాడావు, నీ జతగాలతో స్నేహాలు మానలేదు. అయితే ఆడితో కలిసి నేను ఎందుకుంటా, నీతో నేను ఎందుకు వస్తా? నువ్వు ఎందుకు ముసుగు వేసుకుందాను ఉన్నావు? నీ భక్తికి ముసుగు పడిపోయింది కదా, నీ ప్రార్థనకు ముసుగు పడిపోయింది కదా, నీ ఆత్మీయ జీవితానికి ముసుగు పడిపోయింది కదా. అయితే ఈ ముసుగు వేసుకుని వారితో నేను ఎందుకుంటాను అంటున్నాడు. ప్రియమైన దేవుడు, ప్రేమైన దేవుడు ఖచ్చితంగా ఆమెను గద్దిస్తున్నాడు ఈ మాటతో. నువ్వు ముసుగు వేసుకొని దానిలో ముసుగు వేసుకొని ఎంతకాలం భక్తి చేసావు, ప్రార్థన చేసావు, నటించావు, కానీ నీ జతగాలతో నీ మందను నడుపుకుంటా జీవించావు. నీ మంద లోకస్తులుగా, మేక పిల్లలుగా మారింది. అంత గొర్రెలు అనగా యేసయ్య సంఘంలో ఉన్న విశ్వాసాన్ని గొర్రెలకు సాదృశ్యంగా పేరు పెట్టాడు యేసయ్య. అయితే ఏమో పిల్లలకు ఏం పేరు పెట్టాడు? మేక పిల్లలను పెట్టాడు. మేక పిల్లలు, మేకకు గొర్రెకి మధ్యలో భేదం ఎంత ఉందో చూడండి. మేక ఎంతలో చుట్టైనా విరిసి తింటుంది, ఎంతలో గోతులకైనా ఎదురు దూకుతుంది, ఏదైనా చేయగలుగుతుంది. మేక లాంటి స్వభావం గొర్రెకి లేదు. గొర్రె తలవంచుకొని పోయే స్వభావం, గొర్రె ఎక్కడ మేక దొరికితే అక్కడ మేసే స్వభావం, బురదలో ఉండదు, చుట్టూ ఎక్కదో, పొయ్యంక చూడదో. అలాంటి స్వభావం నీలో ఉంటే, మేక లాంటి స్వభావం నీ పిల్లలకు ఉంటే ఎలా చేర్చుకోగలుగుతానికి? ముసుగులో ఉంటే నేను ఎలా చేర్చుకుంటాను? నీ మందను చేర్చుకోకపోతే నేను ఎలా చేర్చుకుంటానని యేసయ్య ఆమెతో చర్చిస్తాడు, మాట్లాడాడు. ఆమె ఒప్పుకుంటుంది, ఎండ తగిలిందా అన్నయ్యా, నల్లని దాన్నయ్యా, అయ్యా నా పిల్లల్ని నేను కాయలేదయ్యా, నా ద్రాక్ష తోటను విడిచిపెట్టారయ్యా, నా కుటుంబాన్ని విడిచిపెట్టారయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రాధేయపడుతుంటే అప్పుడు ఆమె చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ముసుగులో ఉన్నావని అడిగాడు, నీ జతకాలతో ఉన్నావని అడిగాడు, నువ్వు ముచ్చట్లాడేవని అడిగాడు, నీ పిల్లలు మేక పిల్లలు లాగా ఉన్నాయని అడిగాడు. తాగేవారు, తిరిగేవారు, ఆనందంలో జీవితాలు గడిపేవారిని మేకలతో పోల్చేశారు. ఈనాడు నువ్వు ఎలా ఉన్నావు? అయితే ఆమెకేమేమి అధికారం ఇచ్చాడో మనం చూద్దాం. బైబిల్లో తప్పిపోయిన ఆమెకేమి ఇచ్చాడో చూద్దాం. అప్పుడు ఆయన గుర్తున్నాడు ప్రేమతో,
నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా అంది. అంటే నీ మందు ఎక్కడ దొరుకుతున్నావో, అబ్బా నా మందని కోరుకొస్తానయ్యా, నా పిల్లలు తీసుకొస్తానయ్యా, నా కుటుంబాన్ని తెస్తానయ్యా, ఇప్పుడైనా చర్చకయ్యా అని అడుగుతుంటే అప్పుడు ఆమెని ప్రేమతో పిలిచే మాట ఏంటంటే నారీ మణి అంటున్నాడు. నారి అనగా నీవు నా సొత్తువై ఉన్నావు. ఇదే మనలో ఆదాము పెట్టాడు అవ్వకి నారి అనబడింది అని చెప్పాడు. బైబిల్ అంతటికి ఇది ఒక గొప్ప లింకు, పరిశుద్ధమైన లింకు. అర్థం చేసుకునే పిల్లలకు మాత్రమే, లోతు ఎరిగిన బిడ్డలకే. ఆదాము అంటున్నాడు అవ్వను కండని ఎముకలు చేసి దేవుడే బొమ్మలు చేసి ఊపిరి ఊదితే ఆదామా అయ్యో పేరు పెట్టు అన్నాడు. ఆశ్చర్యం లేదా? ఈయన అర్థం చేసుకొని నాలో ఒక ఎముక, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం తీసి ఏమైనా చేసావు కనుక నారి అని పిలుస్తున్నావు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆమె నారి. ఇప్పుడు ఏ శైలిలో తొలగిపోయినా, ఏ శైలిలో జారిపోయినా, ఏ శైలిలో పట్టబడినా, తిరిగి తిరిగి మళ్ళా ఎండ దెబ్బ తగిలినా, మళ్ళా ముసుగు వేసుకొని జీవించిన, పాపంలో కూరుకుపోయినా నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకని నిన్ను మళ్ళా ఏమనుకుంటున్నాడంటే ఆది ఆదాము అని నారీమణి అంటున్నాడు. నారీమణి సుందరి. అబ్బా దేవుడి దృష్టికి సంఘం అనగా, ఆత్మీయ పిల్లలు అనగా, ఆత్మీయ విశ్వాసం అనగా ఎంత అధికంగా ప్రేమించి పేరు పెట్టాడో చూడండి. నారీమణి సుందరి. ఒకప్పుడు నాతో గడిచావు, జీవించావు, నాతో చేయగలిగావు, మమేకంగా ఉండవు. ఇప్పుడు తొలగిపోయావు కదా. అయితే ఇప్పుడు నీకు ఆ మనసు సంగతి తెలియదా? ఈ మంద ఎక్కడ నడుస్తున్నాయో, ఎలా నడుస్తున్నాయో, ఎక్కడ మేస్తున్నాయో నీకు తెలియదా అని నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా ఎంత ప్రేమతో అడుగుతున్నాడు చూడండి. మనల్ని చేర్చుకోవడానికి మళ్ళా ఆయన ఇష్టపడుతున్నాడు, మళ్ళా ప్రేమిస్తున్నాడు, మళ్ళా కనిపిస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమ చూపుతూ ఉన్నాడు, ఆయన ఎంత ప్రేమ చూపుతున్నాడు. నారీమణి మందల చూడు అంటున్నట్టుగా నారీమణి సుందరి అది నీకు తెలియకపోయా. ఎంతకాలం ఎడవైపోయావు, ఇంతకాలం దూరం అయిపోయావమ్మా. అయితే ఇప్పుడు నేను దారి చెప్తున్నా నేను అని చెప్తున్నాడు. మందల అడుగుచాలను బట్టి నీవు పొమ్మ దేవుడికి స్తోత్రం. తప్పిపోయిన నిన్ను మళ్ళా దేవుడితో కలుపుకుంటున్నాను. జారిపోయిన నిన్ను యేసయ్య సంఘంలో కలుపుకుంటున్నాడు. పడిపోయిన నిన్ను తిరిగి లేవనెత్తుతున్నాడు. తిరిగి నారీమణి అని ప్రేమిస్తున్నాడు. మళ్ళా మంద అడుగుజాలు పట్టిపో అంటున్నాడు. మళ్ళా నా మంద నేను ఎక్కడ దొరుకుతున్నానో అని అడిగావు కదా. మందకి నేను ఏ వాక్యం చెప్తున్నాను, మందకి ఏ ఆజ్ఞలు నేర్పుతున్నాను, మందకి ఎలాంటి నడవడి నేర్పుతున్నానో ఆ మందల అడుగు జాడలు పట్టిపో అని చెప్పాడు. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు. నిజంగా మానవుడు ఎంత చెడ్డవాడైనా, ఎంత చెడిపోయినాడైనా, ఎంత పడిపోయినాడైనా నువ్వు చేర్చుకుంటున్నావు ప్రభా అని ఈ రోజున కుటుంబాన్ని పతనం చేసుకున్నవాడు, బిడ్డలను పతనం చేసుకున్నవాడు నీ వలనే నీ కుటుంబం పతనం అయిపోయింది. పశ్చాత్తాపడిన వారికి మార్గం చూపుతున్నాడు దేవుడు, మార్గంలో నడిపిస్తున్నాడు దేవుడు. నీ స్వభావం మారినా, నీ ముసుగు వేసుకున్న జీవితం మారిందా? నీ జతకాండలను విడిచిపెడతావా? ఎండ దెబ్బ తగిలింది తిరిగిపో. ఇప్పుడు మందల అడుగు జాడపో, మందల అడుగు జాడ పెట్టుకో, మందలు కలుపుకో, మందుతో కలిసి యేసుతో నడువు అని ప్రేమించి బంధాన్ని కలుపుకుంటున్నాడమ్మా. పడిపోయిన నిన్ను లేవనెత్తుతున్నాడు, చెడిపోయిన నిన్ను బాగు చేస్తున్నాడు.
దేవునికి స్తోత్రం. అందుకని ఆయన మరొక మాట అంటున్నాడు, మందల అడుగు జరగబట్టుకోము, మంద కాపరుల గుడారం యొక్క నీ మేక పిల్లలను మేపుమో. వాళ్ళని తీసుకొచ్చి కొన్నారు, చర్చిలో పెట్టు. వాళ్ళని తీసుకొచ్చి కొన్నారు గుడారం యొక్క మందల గుడారముల దగ్గర నీ మేక పిల్లలను మేపు అంటున్నాడు. మేపుతావా? గుడారంలో తెచ్చి పెట్టావా? ఆయనతో సమాధానం కలిగి ఉంటావా? నీ ప్రవర్తనకు మార్పు తెచ్చుకుంటావా? నీ ఇష్టం వచ్చిన ప్రవర్తనే ప్రవర్తిస్తే నీకు దేవుని రాజ్యం లేదు, నీ మేక పిల్లలకు దేవుని రాజ్యం లేదు, సంఘానికి నీకు పొత్తు లేదు, పరలోక రాజ్యానికి సంబంధం లేదు. నేను చెప్తాను, మహిమగా ఆయన మహిమ నీలో ప్రకాశించేలాగా చేస్తాను అని ఎన్ని వాగ్దానాలు. పడిపోయిన స్త్రీ అవ్వచ్చు, పడిపోయిన సంఘం అవ్వచ్చు, పడిపోయిన సేవకుడు అవ్వచ్చు, ఒక్క మాట, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు, దేవుడికి స్తోత్రం. ఇది రాష్ట్రపైన వచ్చే మాట, బహుమానం. పాదరక్షలు ఇచ్చాడట దేవునికి, పడిపోయిన చెడిపోయినానికి, ఆమె సంఘానికి, ఆమె జీవితానికి, ఆమె కుటుంబానికి పాదములకు చెప్పులు ఇచ్చాడట. దేవుడికి స్తోత్రం. తప్పిపోయిన మానవుడికి, తప్పిపోయిన ఆదాముకి మళ్ళా యేసు ప్రభువు వచ్చి పాతాళం నుంచి విడిపిస్తే తప్పిపోయిన కుమారుడికి చెప్పులు ఇచ్చాడు తండ్రి, వస్తువులు ఇచ్చాడు, మహిమ వస్తువులు ఇచ్చాడు, ప్రశస్త వస్తువులు ఇచ్చాడు, అయితే పాదరక్షలు ఇచ్చాడు, పరలోక రాజ్యానికి బంధువు కలిపాడు. ఇక మీద కన్నడు పడుకోకూడదమ్మా, ఇక మీద కన్నడు నువ్వు చెడుకోకూడదమ్మా, ఇక మీద ఆయన బిడ్డగా, ఆయన కుటుంబంగా, ఆయన పేరు మంచి బిడ్డగా జీవించమని యేసయ్య మనం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం మీ ఉద్యమంలో ఫలించి గొప్ప చేయాలని పవిత్రమైన కన్యకగా నిన్ను ఏం చేశాడంటే ప్రదానం చేశాడు. పరలోకానికి భూలోకానికి వచ్చుచున్న దేవుడికి, భూలోకం ఉన్న పరలోకానికి వెళ్ళే సంఘానికి పవిత్రమైన కన్యకగా తీర్చి నిన్ను ప్రేమ అనే బంధం కలిపి ప్రదానం చేశాడు. ఇక పెళ్లి చేసుకోవడానికి యేసు ప్రభువు భూలోకానికి రాబోయినప్పుడు నేను భర్తగా ఉంటా, నువ్వు పెళ్లి కుమార్తెగా అంతఃపురం నుంచి రావాలని చెప్పాడు. అప్పుడే మనం ఆయన రాజ్యానికి వెళ్ళగలం, అప్పుడే పొందగలం. సిద్ధపాటు కలిగి ఎవరైతే ఉంటారో మనోనేత్రం ఉండాలి, మహిమ వస్తువు ఉండాలి, పాదరక్షణ ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. దేవుని కృప, దేవుని తోడు నీకు, నాకు, అందరికీ, ఈ వాక్యం వింటున్న పిల్లలందరికీ మహిమ కలుగుగాక. ఈ పిల్లలందరూ దేవుని రాజ్యం పొందుదురుగాక, మీరే ఆ మహిమ పొందుదురుగాక. ఆమేన్.